తండ్రి మా సన్నిధి మా ముందు మీరు ఉండండి, వెనుక ఉండండి, రెండు పక్కల పైన మీ ఆ దూత కాపుదలు ఉంచండి. ఎండదా వడగాంచి కాపాడండి. మేము ఎట్లా వెళ్ళాలో, ఎట్లా తిరిగి రావాలో, మరి ఆ సువార్త ఎక్కడ చెప్పాలో మీరు అన్ని విషయాల్లో వివేకం అనుకరించండి. సువార్తలో మీరు మాట్లాడండి తండ్రి. మరి మేము తిరిగి వచ్చేంత వరకు మీ కృప చూపండి. ఈ యొక్క గేట్లో మీ సాక్ష్యం నిలబెట్టుకోండి. యేసుగా పెట్ట పెట్టుకుందాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట వేయండి బిడ్డ, పాట వేయండి, పాట వేయండి. నడవండి వెనుక రండి. మళ్ళీ Down in my heart to stay, and I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart, and I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. Jesus down in my heart, down in my heart, down in my heart. I got the love of Jesus down in my heart. Down in my heart to stay, and I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart, and I'm so happy, so very happy. స్వరూప సిబిసి ర్యాలీ. మరి అక్క అనుషక్క ఎలర్జీ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకేం మన దేవునికి వందనాలు. మనం అందరము మరి అనుషక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అనుషక్క ఇంట్లో ఉందాం. అనుషక్క ఏది అనుషక్క రా ఎక్క ప్రార్థన చేస్తాం. మేము దేవుడికి వందనాలు. ఈ సంవత్సరంలో గొప్ప దేవుడు మమ్మల్ని ఈ విధంగా తనకు సాక్షులుగా భూలోకంలో దేవదూతలు ఉంటారా అన్నట్టుగా నడిపిస్తున్న దేవుడు మాకు ముందుగా వెనుక రెండు ప్రక్కల పైన ఉండి యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుషక్క కొరకు అందరు ప్రార్థన చేయండి బిడ్డ. కలుసుకోండి, అందరు కలుసుకోండి, ప్రార్థన చేయండి. అందరూ చేయండి, ప్రార్థన చేయండి. అనుషక్కకు అని ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి మా సిస్టర్ని బట్టి, రాజాను బట్టి, రాకేష్ మరి అనుష అంజీబాబుని బట్టి వందనాలు. ఈ దినం తండ్రి వారింటిని దర్శించి ఈ విధంగా మీ ఆశీస్సులు తెలుపుతున్నాం. మీ దీవెనలు దయచేయండి. ముఖ్యంగా అనుష పాపకు మంచి ఆరోగ్యం వచ్చి బైబిల్ ట్రైన్ పూర్తి చేసుకొని త్వరగా తిరిగి వచ్చి
మీ పరిశుద్ధ గ్రంథం కొరకు మీ కొరకు సాక్షిగా నిలబడినట్టు దీవించారు. పెద్దబాబు ఉద్యోగ విషయంలో కూడా సాయించారు. వివాహ సంబంధాల విషయం కృప చూపారు. యేసు ప్రభువుట వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. బోలో కృపానేశ్వరికి రాజుల రాజుకు ఈ వైర్ కూడా Hi, heaven. Click and subscribe. I've got the joy, 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 joy down in my heart. Down in my heart. Down in my heart. I've got the joy, 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 joy down in my heart. Down in my heart to stay. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. I've got the love of Jesus down in my heart. Down in my heart. Down in my heart. Stay. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my హాయ్ అప్పుడు నుంచి విడిపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన రక్తమును చిందించి మనుషులందరి పాపముల నుంచి విడుదలనిచ్చినారు. ఆ యేసుని విశ్వసించిన వారికి ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ రక్షణ కలుగుతుంది. ఆ శుభవర్తమానమును మేము తెలుసుకున్నాము, మేము రక్షణ పొందాము. మీరు ఆ శుభవర్తమానమును తెలుసుకొని రక్షణ పొందాలని మా కోరిక. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనుషులందరూ ఆ పాపం నుంచి విడిపించబడి నిత్య రాజ్యానికి చేరుకోవాలని ఆయన ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. అప్పటి వరకు అందరూ రక్షణ పొందాలని ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మీరందరూ విడుచున్నటువంటి వారందరికీ ఈ శుభవర్తమానము మీ హృదయాల్లో చేర్చుకొని యేసయ్యను అంగీకరించి రక్షణ పొందవలనని, అందరూ నిత్య రాజ్యానికి చేరుకునవలనని కోరుతూ ఉన్నాం. అందరు కళ్ళు మూసుకోండి బిడ్డ. బిడ్డల కొరకు కళ్ళు మూసుకోండి అందరు. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి దేవుడు మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. మా పాపముల నిమిత్తమై మీరు ఆ యొక్క సింహాసనమును విడిచి ఈ లోకమునకు మానవ రూపిగా వచ్చి మీ రక్తమును చెల్లించి పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టి మనుషులందరికీ రక్షణ ఇచ్చినారు. తండ్రి, నీకు స్తోత్రాలు. మనుషులందరికీ రక్షకుడు మీరే. ఆ గొప్ప రక్షణ మల్లేష్ అదేవిధంగా స్వరూప గారులకు మీరు ఆ రక్షణ అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కాలానికి బిడ్డలను ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. వారి అవసరతలన్నీ తీర్చండి, శాంతి సమాధానములతో నింపండి.
ఈ యొక్క కాలనీ వాసులను మరొకసారి మీరు దృష్టించి బిడ్డలందరికీ రక్షణనిచ్చి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా చేయమని మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క వర్తమానం ఫలించినట్లుగా కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. బలో కులవనేశ్ మసికి రాజుల రాజు పాట మనం పాట పాడదాం. ఆగుర్రా మెల్లగా ముందు పోయి తీయాలి. స్మాల్ అండ్ బిగ్ నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశా. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. గిటార్ జరుగు తాతయ్య దగ్గర జరుగు. తాతయ్య మీరు ఇటు రండి. ఆగు ఆగు ఆగు. అంటే వెనక జరుగురు ఇంకా మీరు. అందరూ ఆగాలి, ఇక్కడ అందరూ ఆగాలి. లైన్ గా ఆగండి. మసికి రాజుల రాజుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఏసే ఏసే వెరీ గుడ్. అదే బండి పోవాలి ఇంత పక్కన నానక్క కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరికి? కిరణ్మయ అక్క కొరకు, అన్న కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు చూసుకోండి. ప్రేమ గల తండ్రి మీకు వందనం. ఇంకొకటి స్తుతి స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, పరలోకమున్న మహాగొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
రాణి చిన్నమ్మ వాళ్ళని కుటుంబాల నిమిత్తమై ప్రార్థన చేయించున్నాం మెస్సయ్య. వారందరికీ మీరే మంచి ఆరోగ్యాల చేత నింపండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. తమను కూడా మంచి ఆరోగ్యం దయచేసి మంచి వివాహ సంబంధాన్ని మీరు నడిపించండి. ఆ బిడ్డను ముఖ్యంగా సంపూర్ణంగా మీ రక్షణలోకి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. చెల్లె కూడా ప్రభా కిరణ్మయ్యకి కూడా మంచి జ్ఞానం చేత నింపి చదువులో తనకు మీరు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. చిన్నమ్మ కూడా మీవే మంచి ఆరోగ్యం చేత నింపండి. కుటుంబంలో ప్రతి ఒక్క అవసరతలు మీ యొక్క నామంలో తీర్చి ఈ కుటుంబాన్ని ఇంకా నీ సన్నిధిలో బలపరచమని ప్రభా నీకే వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. రాజుల రాజుకు Amazing God, hallelujah. Amazing God, hallelujah. Amazing God, hallelujah. Amazing God, Chica. hallelujah. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలను చేయును. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలను చేయును. ఇచ్చెను ఆయన నేలపై నడిపెను, మనల్ని నీళ్లను ఇచ్చెను ఆయన నేలపై నడిపెను. అరే ఎందుకురా మీరు ముందు వచ్చేస్తున్నారు? Amazing God, hallelujah. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాగణుడానికి ప్రభా అయ్యను జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయ్యా సామకుల వల్ల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయ్యా అంకుల్కు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆయన చేసే పని అంతలో ప్రభా నీవే సహాయకుడిగా ఉండండి తండ్రి. ఆంటీ కూడా మంచి ఆరోగ్యం ప్రభా, ఆమె కూడా ఇంకా ఏదైనా పని చేస్తున్నారు కదా ప్రభా. అయ్యా ఇంకొకరు కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి క్రాంతి స్పందన కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నీ కృప చొప్పున మంచి గర్భఫలంలో ప్రభా స్పందనకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి వాళ్ళకు చేసే పనంతలో ప్రభా నీవే సహాయకుడిగా దయచేయండి ప్రభా. అవును ప్రభా ఇంకా నీ అందు వాళ్ళు బలంగా వాడబడడం ప్రభా నీవే సహాయకుడిగా దయచేయమని అబ్రహాం అంకులు కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఆ కుటుంబంలో కూడా ప్రభా నీ అందు బలంగా వాడుకోండి ప్రభా. ఆడికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వాళ్ళ పాప కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి వారందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీవే రక్షకుడుగా ఏరి ప్రభా, నీవే నిజ దేవుడు అని తెలుసుకొని ప్రభా నీ వద్దకు వచ్చేలాగా ప్రభా నీవే సహాయం దయచేయమని ఇదిగో నా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ పాదాల చెంత పెడుతూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మెల్లగా మిల్కి చెప్పు. నన్ను పట్టుకో, నువ్వు గిరి పట్టుకో, నేను అట్లా పడుకో మళ్ళీ ఇంకా నువ్వు గట్ల కాదు నన్ను. I got the
love of Jesus in my heart. మళ్ళా నేనే దా దా రా రే దా హాయ్ చెప్పరా అందరు ఒకసారి కాదు ఆగరు తాతే రాని అయ్యో గటాట లైన్ 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 పాట ఇది పాడదాం. ఇది జరగండి ఇది జరుగు ఇక్కడ ఆగుదా ఇక్కడ ఆగాలి బిడ్డ పోయి నిలువైరు పిల్లలకు రైతుల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా రమేష్ గారికి కూడా మేము వందనాలు, శ్యామల ఫాస్టర్మ గారికి కూడా వందనాలు. మంచిగా వచ్చి వాడబడ్డారు వాళ్ళు. మేము వారి ఇంటి ముందు ఉంటున్నాము. వారి పిల్లల్ని కూడా పంపించచ్చు. ఈరోజు సాయంత్రం మరి చర్చిలో మీటింగ్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలు పంపించాలమ్మా. తప్పనిసరిగా బహుమతులు ఉంటాయి. మరి ఈ విషయాలు మీరు గమనించాలి. యేసు 2024 సంవత్సరాల క్రితం ప్రియులారా ఈ లోకంలో జన్మించాడు. ఇలాగే మాలాగా ప్రతి గ్రామం తిరిగినాడు. ఎందుకు తిరిగినాడంటే ఆయన పరలోకంలో వచ్చిన ప్రభు కాబట్టి ఆ పరలోక విషయాలన్నీ భూమి మీద తెలుపుతూ గ్రామం తిరిగి ప్రతి పాపి కొరకు శిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఆయన ఎవరైతే నా ప్రభు నా పాపముల కొరకే మరణించినాడు, శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నేను నా ప్రభుగా అంగీకరిస్తున్నాను, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నన్ను రక్షించమని కేవలం ఆయన విశ్వాసం వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణ ఇస్తారు. ఇదే మీకు శుభవార్త. బలోకులవాన్ యేసు మసీకి రాజుకు మంచిదమ్మా. ఇట్టా బిడ్డ చిన్న ప్రార్థన చేయి. బాబు చిన్న బాబు నువ్వు వచ్చినవి ఇవాళ రాలే, నేను నడిపాను కూడా. స్తోత్రం 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 పరిశుద్ధుల పరలోకమందున్న తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అవునైనా తండ్రి నా ప్రభా, ఉదయం నుంచి ఇప్పటి వరకు నా ప్రభా పిల్లలకు మాకు తోడుగా ఉంటున్న మా యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నా ప్రభా. మరి రమేష్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. మరి రమేష్ అన్న చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. తనకిచ్చిన 3 కుమారులు నా ప్రభా నీ సేవకు పరిచర్యకై వాడబడ్డాక నీ కృప సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నవీనకును మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. వాళ్ళ తమను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మరి నా తండ్రి తనకు ఓదార్పును నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. శ్యామల పాశ్రమను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. తనను ప్రభా మరి సిబిసి పరిచయకు వాడుతున్నందుకు నీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి తన పిల్లలు కూడా నా ప్రభా నీలో ఫలించటకు నీ కృప సాయం చేయమని మీరే సమస్త గంట మహిమ ప్రభావాలు పొందమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. రాజుకు 7, 8, 9, 10 వెంట పోదా 10 అంట
పద పరలోకం మన సొంతం 10 అంటూ పద పరలోకం మన సొంతం 1 2 3 అది వాడు చూడు 4 5 6 యేసుని వైపే చూడు 7 8 9 10 యేసుని వెంట పోదాం 10 అంటూ పద పరలోకం మన సొంతం 10 అంటూ పద పరలోకం మన సొంతం 1 2 3 అది వాడు చూడు 4 5 6 యేసుని వైపే చూడు 7 8 9 10 యేసుని వెంట పోదాం 10 అంటూ పద పరలోకం మన సొంతం 10 అంటూ పద పరలోకం మన సొంతం 1 2 3 అది వాడు చూడు 4 5 6 యేసుని వైపే చూడు 7 8 9 యేసుని వెంట పోదాం 10 అంటూ పద పరలోకం మన సొంతం 10 అంటూ పద పరలోకం మన సొంతం 10 అంటూ పద పరలోకం మన సొంతం జార్జ్ ఆశ్చర్యక్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును అమేజింగ్ గాడ్ హల్లెలూయా అమేజింగ్ గాడ్ హల్లెలూయా అమేజింగ్ గాడ్ హల్లెలూయా అమేజింగ్ గాడ్ హల్లెలూయా ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును గిట్రా నీడకి అక్కడికి బిడ్డ పో అమ్మ పోర్రి వందనాలు. ఒక శుభవర్తమానము తెచ్చుకొని మేము వస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు ఆ యొక్క శుభవర్తమానమును తెలియజేస్తూ ఉన్నారు ఈ ర్యాలీ ద్వారా. అదేవిధంగా మనుషులందరి పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి మానవ రూపిగా వచ్చి తన రక్తమును చిందించి తన ప్రాణములు పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన మనుషులందరికీ రక్షకుడుగా ఉన్నాడు. ఆయన మరలా రానయ్యున్నాడు మానవులందరినీ తనతో పాటు నిత్య రాజ్యములకు తీసుకెళ్ళటం. మరి అప్పటి వరకు అందరూ ఈ రక్షణను పొందుకొని ఆయనతో నిత్య రాజ్యమునకు నిత్య సంతోషంలోనికి వెళ్ళాలని ఆయన ఆశ కలిగి అవకాశం ఇచ్చినాడు. మరి ఈ గొప్ప అవకాశమును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రక్షణ పొంది ఆయనతో పాటు రాకడలో ఎత్తబడాలని మేము ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడైన రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి బ్రదర్ కిరణ్ కుమార్ గారి ఇంటి దగ్గర మేము ఉన్నాం తండ్రి. వారి ఇంటిలోకి మీరు ఈ శుభవర్తమానం తీసుకొచ్చినందుకు వందనాలు. జక్కేతో అన్న విధంగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అట్లు ఈ ఇంటికి గొప్ప రక్షణను మీరు అనుగ్రహించండి. కాలనీ వాసులందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఈ యొక్క ప్రయాసము నాయన తల్లి వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొంది మీతో పాటు నిత్య రాజ్యమునకు వచ్చేటప్పుడు సహాయం చేయమని మరి అమ్మగారిని అదేవిధంగా బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ అవసరతలు తీర్చండి. వారి కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయండి. ప్రతి విషయంలో వారికి మీరు తోడుగా ఉండి మంచి అభివృద్ధిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. యేసు నామమునకే యేసే లోక రక్షకుడు, యేసే 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 బోలో గణేష్ మసీకి రాజుకు నడవండి. రండి బిడ్డ రండి. సహాయపు
రాకుండా ఇక్కడి నుంచి అక్కడ రాకుండా రాజా. అది బిడ్డ అది తీసుకున్నాడు. అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అదే చల్లగా ఇప్పుడు అద్దు మనం బలో బలవనేసి పసికే రాజుల రాజుకు వెరీ గుడ్ అమ్మ ప్రియులారా, ఒక శుభవార్త మేము తెలియజేస్తున్నాం. ఈ లోకంలో ఉన్న శుభవార్త కాదు, కానీ ఏ వార్త విన్నా కూడా ఈ రోజు ఏ వార్త పత్రికలు కూడా ఇక్కడ చూసినా కూడా హత్యలు, మానభంగాలు, అన్యాయ తీర్పులు అనేక మనం పేపర్ చూస్తాం. కానీ ఇది ఒక శుభవార్త, యేసుని గురించిన వార్త. సువార్త అంటే మంచి సువార్త. మంచి నువ్వంటే నేనంటే ఏసైకి ఎంత ఇష్టం. మనం ఈ లోకానికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేము. ఎవరైనా ఈ లోకానికి ఏమైనా తీసుకొచ్చినారా అంటే ఏమి తీసుకురాలేదు. ఏమైనా తీసుకొని వెళ్తామా? వెళ్ళేది ఏంటిది మరి? వెళ్ళేది ఎక్కడికి? వెళ్ళేది మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళవలసి ఉంటుందని మర్చిపోవాలి. మనము ఈ లోకానికి ఎవరు పంపించదో అక్కడికి వెళ్ళాలి. ఈ దేహంతో చేసిన ప్రతి క్రియ కొరకు అక్కడ లెక్క అప్పగించవలసి ఉంటుంది. కావున ఈ భూమి మీద ఉన్నప్పుడే మనిషి నేను ఎక్కడి నుంచి వచ్చినాను, నేను భూమి మీద ఎప్పటికి ఉంటానా, ఎప్పుడైనా నేను విడిచిపెళ్తాను, విడిస్తే మరి నేను ఎక్కడికి వెళ్తాను? కొందరిని అడిగినప్పుడు నీవు పరలోకం వెళ్తావా అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సరే, నేను మంచి క్రియలు చేస్తున్నా, నాకు పరలోకం ఉందని ఆయన కనుక చెప్తే నీవు ఏ మంచి క్రియలతోటి దేవుని దగ్గరికి వెళ్తావు? ఇది ఒక ప్రశ్న. మన క్రియలు మురికి గుడ్డలతో సమానమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మహిమ అంటే ఆ పరలోకం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమాధుల తోటకు వెళ్ళినట్లయితే మరి ఏ వయసు వాళ్ళు చనిపోయి ఉంటారని చూస్తే చిన్న పిల్లలు 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ 60, 80, 100 అయినా కూడా మనము తప్పనిసరిగా ఈ లోకంలో విడిచిపెట్టవలసి వస్తుంది. మన ఎమ్మడి ఏమొస్తాయంటే ప్రియులారా, బైబిల్ చెప్తుంది మన అంటే మన పాపములే, మన క్రియలు మన అంటారు. అక్కడ మనం ఎప్పుడైనా చనిపోతాము, దేవుని సన్నిధిలో ఆ సింహాసనం ఎదుట నిలవలసి వస్తుంది ఒక దినం. మరి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు నిన్ను ఏ మంచి క్రియలు బట్టి పరలోకానికి ఆహ్వానిస్తాడు. నష్టం వేసుకుందా, నేను చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాను, జీవిస్తున్నాను అని చెప్పగలవా? దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నావా? ఇంతకు ముందే చూసినాం, మన క్రియలు మురికి గుడ్లతో సమానం. ఏ తప్పజపాలు కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళవు. కానీ ఆ దేవుడే ప్రేమగల దేవుడు ఒక మార్గం తెచ్చినాడు. పాపలను రక్షించిన క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. పాపం లేని మనిషి ఒకరు లేరు. రక్షించటానికే దేవాది దేవుడు మన రూపంలో శరీరాన్ని ధరించుకొని 2014 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించాడు.
2024 సంవత్సరంలో ఉండి ఇక్కడ ఆయన శిలువలో మానవుడు చేసిన పాపం చేత అతిక్రమముల చేత చనిపోయి నరకానికి పోవాల్సిన శిక్షను ఆయన పోకూడదని ఆ దోష శిక్షలంతా ఆ శిలువలో ఆయనే భరించాడు. చనిపోయే మన కొరకు తన రక్తమంతా పరిశుద్ధుడు యేసయ్య రక్తం కార్చినాడు శిలువలో, తన ప్రాణం పెట్టినాడు. ఎవరి కొరకు అంటే ఆయన కొరకు కాదు, ప్రతి మానవుడి కొరకు రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడ్డాడు. కానీ మరణం బంధించుట అసాధ్యం ఆయన, ఎందుకంటే ఆయన జీవాధిపతి, ఆయన మృత్యుంజయుడు, మూడో దిన తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. మరి రక్షణ మానవునికి ఎలాగ దొరుకుతుందంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అనే నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపినాడని నువ్వు విశ్వసిస్తే, ఆయన ప్రభు అని రక్షకుడని నీవు ఉన్న చోటనే నీవు పాపిని గ్రహించి, ప్రభువా నా పాపం క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోమంటే ఇప్పుడే ఈ క్షణమే ఆయన క్షమించి నీ తన బిడ్డగా చేసుకుంటాడు. నిత్య సంతోషం ఈ లోకంలోనూ, వెళ్ళిన తర్వాత పరలోకం ఇస్తాడు. ఇదే మీకు శుభవార్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిదమ్మా. ఈ సమయంలో మరి అమ్మ పూర్ణ వైట్రారా మన ఈ దేవ కుటుంబం కొరకు, ఈ కుటుంబం మీ కుటుంబం అనేది ఓకే బిడ్డ, వెరీ గుడ్. ఏదో పురుగు వచ్చింది, అన్ని కుటుంబాలకు వరకు ఒకటిసారి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అదేవిధంగా నేను తండ్రి నా ప్రభా, మరి మా పిల్లలకు మాకు తోడుగా ఉన్నాయి సయ్య, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి జయాంతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు వచ్చిన తండ్రి నా ప్రభా, తనకు మంచి ఆరోగ్యంలో దయచేయండి తండ్రి ప్రభా. అవునైనా తండ్రి మరి అనేదాన్న ప్రశ్న దయచేయమని వచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి అదేవిధంగా తండ్రి స్వప్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నా ప్రభా. మరి మా ఇంటి తమ్ముడు చంద్రుడు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారి పనుల్లో మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. వారికి కూడా రక్షణ దయచేయమని వచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అదేవిధంగా తండ్రి నా ప్రభా, మరి అంకుల్ కుటుంబాన్ని, కొన్నాళ్ళ అంకుల్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నా ప్రభా అంకుల్కు మరి అనితకు నా ప్రభా స్వప్నకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. రమేష్ అన్న షార్జాలో ఉంటున్న రమేష్ అన్నని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మీరు తోడుగా మన నడుచున్న తండ్రి నా ప్రభా. తను చేసిన పనిలో కూడా మరి తండ్రి మీరు ఆశీర్వాదంగా మలుచున్న నడుచున్న తండ్రి. మరి తనకి నా ప్రభా పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మరి పిల్లలకు కల్పన వదిన కూడా మంచి ఆరోగ్యంలో దయచేయమని వచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నా ప్రభా. అదేవిధంగా నేను తండ్రి నా ప్రభా లూకయ్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లూకయ్యను కొమరవ కూడా మంచి ఆరోగ్యంలో దయచేయండి నా ప్రభా. మరి నా తండ్రి నా ప్రభా అదేవిధంగా రవాణా చేసిన పనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నా ప్రభా. మరి వాళ్ళు కొంత షాప్ పెట్టుకోవాలని ఆశపడుతున్నారు కనుక నా తండ్రి మీ చిత్తం ఏమైందో బయలుపరచడం వచ్చినంత నీకు వందనాలు. మరి దీపం జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి 10th చదువుచుండగా నా తండ్రి నీ జ్ఞానంతో నింపమని వచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నా ప్రభా. మరి 10th లో మంచి మార్కులతో పాస్ అయ్యి కృపను దయచేయమని వచ్చిన తండ్రి నా ప్రభా. దీపు కూడా మంచి క్యూటీ కూడా మంచి జ్ఞానమును ఆరోగ్యమును దయచేయమని వచ్చిన తండ్రి. మరి వదిన ప్రభ మరి ఇంకా నీ సేవలో బహుగా వాడబడ్డాకు నీ కృప సహాయం చేయమని వచ్చిన తండ్రి, నీ జ్ఞానంతో నింపమని వచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. నందనను సుశీలను జ్ఞాపకం చేసుకోండి నందన చేసిన పనులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని వచ్చిన తండ్రి. నీ చిత్తం అయితే వారికి నా ప్రభా సొంత జాబు అనేది మీరు చూపించమని వచ్చిన తండ్రి. మరి సుశీల కూడా ఒక ప్రయత్నం చేసింది నా ప్రభా, మరి అది సక్సెస్ అన్న ప్రభా. బిడ్డకు జాబ్ వచ్చేలాగా నీ కృప సహాయం చేయమని వచ్చిన తండ్రి నా ప్రభా. మరి నా తండ్రి ఇంకనూ నీకు లోబడిన ప్రభా నీలో ఎక్కువ ఫలించుటకు నీ కృప సహాయం చేయమని వచ్చిన తండ్రి. అశుకు చిక్కుకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని వచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నా తండ్రి అన్ని కుటుంబాలను నా ప్రభా మీరు మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు అక్కర్లు తీర్చండి నా ప్రభా. యేసయ్య నీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది స్థుతి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. बोलो यीशु मसीह की, राजुల రాజుకి, ప్రభుల ప్రభుకి. అయ్యో At the joy, 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 joy
heart. down in my heart, down in my heart, down in my heart. I got the joy, 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 joy. Down in my heart, down in my heart to stay. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. I've got the love of Jesus down in my heart. Down in my heart, down in my heart. I've got the love of Jesus down in my heart. Down in my heart to stay. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so Last very happy. I've got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. నువ్వంటే నేనంటే ఏసైకి ఎంత ఇష్టం అని ఎప్పుడైనా చెప్పి ఎవరైనా చెప్పారా నిత్య మీ ఫ్రెండ్స్ చెప్పలేదా దాన్ని నీకు చెప్పారు ఎప్పుడైనా చెప్పారు నేనంటే ఏసయ్యకు ఎంత ఇష్టం నేనంటే ఏసయ్యకు ఎంత ఇష్టం ఆర్యన్ యోసేపుకి వందనాలు. హల్లెలూయా. ఈ కాలనీలో ఉన్నటువంటి యోసేపు మరియమ్మ అంటే కుటుంబానికి వందనాలు. అట్లాగే ఇక్కడున్న అన్ని కుటుంబాల అందరికీ ప్రియమైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మీరందరూ సంతోషంతో ఆనందంతో ఉండవలనని ఎల్లవెల్లలా ఈ కాలనీ కొరకు ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందరూ రక్షణ పొంది యేసుక్రీస్తు నామమున ఆయన మనకు చూపినటువంటి మార్గంలో వెళ్ళుటకు మరి రక్షణ పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆయన మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి 3వ దినమున తిరిగి లేచినారు. ఆ యొక్క గొప్ప శుభవర్తమానము అందరికీ తెలియజేయుచున్నాం. మేము తెలుసుకున్నాం, రక్షణ పొందినాం. ఆయన రాబోచున్నాడు మనందరినీ తీసుకుపోవడానికి. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధపడాలని, ఆయనతో పాటు నిత్య రాజ్యములకు చేరుకోవాలని ఈ లోకంలో మరి ఉన్నంత సమయంలో మనకు అవకాశం కనుక మరి ఇచ్చిన ఈ అవకాశంలోనే, ఇచ్చిన ఈ సమయంలోనే అందరము రక్షణ పొంది యేసు నామమున ఈ రాజ్యములకు సిద్ధపడదాం. ప్రేయర్ కళ్ళు మూసుకుందామన్నా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన రాజ్యానికి స్తోత్రాలయ.
ఇదిగో ప్రభా, ఈ సమయంలో నాయన ఈ యొక్క ప్రాంత వాసుల కొరకు ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మరియా ఆంటీ పంకులను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న అన్ని కుటుంబాలకు మీరు రక్షణనిచ్చి ఆ నిత్య రాజ్యమునకు వారసులుగా చేయమని మనవి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలలో అవసరతలను తీర్చండి, వారికి ఉన్నటువంటి అక్కర్లన్నింటినీ తీర్చి మంచి ఆనందమును, సంతోషమును, సమాధానం ప్రతి కుటుంబంలో నింపండి. నాయన మీ నామమున బిడ్డలందరికీ రక్షణనిచ్చి మీరు అక్కడకు సిద్ధపరిచి మీరు అక్కడలో లేవనెత్తబడే బిడ్డలుగా ఉండినట్లుగా వారసులుగా చేయమని, నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. చిన్న మాట పూర్ణ ఇప్పుడు ప్రేర్ చేస్తారు. పూర్ణ. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన దేవా, పరలోక మందున తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సజీవుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ లోకానికి రక్షకుడైన ప్రభానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ కాలంలో బిడ్డలందరినీ కూడా ప్రభా మీ రక్షణలోకి నడిపించండి. మీ బిడ్డలైన భాగ్యతలకు అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవాలయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు దైవమా. తండ్రి, రాజమ్మ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఆ కుటుంబాన్ని కూడా మీ రక్షణలోకి నడిపించండి తండ్రి. నాయన ప్రభా, చిన్నమ్మ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు నడిపించండి ప్రభా. కుమార్ని ప్రభా, తండ్రి అంజలి కూడా రాజస్వామి సన్నిధికి నడిపించండి. ఆ కుటుంబానికి మీరు రక్షణ దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సాగరన్న వాళ్ళ కుటుంబాన్ని కూడా రాజస్వామి సన్నిధికి నడిపించండి. ఆ కుటుంబానికి కూడా దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దైవమా. తండ్రి, కాలంలో ప్రతి ఒక్క కుటుంబానికి మీరే పేరు పేరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ బిడ్డలందరూ మీకు రక్షణ దయచేయమని అయ్యా మీకే వేలాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ కుటుంబాలన్నింటినీ తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. I felt the joy, 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 joy down in my heart. Down in my heart. Down in my heart. I got the joy, 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 joy down in my heart. Down in my heart to stay. And I'm so happy, so very happy. I got the love of Jesus in my heart. And I'm so happy, so very happy. Love of Jesus down in my heart, down in my heart, down in my heart. I got the love of Jesus down in my heart, down in my heart to stay. And I'm so happy. అక్కడ చల్లగా ఉంటుంది ఇప్పుడు అందరు పోయి అమ్మ రమ్మ అమ్మ పరిశుద్ధుడా పాశ్రమ గారిని పాశ్రమ గారు రాజ్యానికి స్తోత్రాలు. ఇంతవరకు నేను మీ యొక్క కాపుదలలో మమ్మల్ని నుంచి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మా యొక్క ర్యాలీలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. అయితే నాయన తండ్రి సువార్త ప్రకటించి వచ్చినాం. మీ సర్వలోకం సర్వస్సుగా సృష్టికి స్వార్థం ప్రకటించగా ఆయన చెప్పిన ద్వారా తండ్రి విధంగా మాకు తోచిన విధంగా మీరు ఆత్మ నడిపి బట్టి స్వార్థ ప్రకటించిన ఆర్తాన్ని ఆయన ఫలించుటకు సహాయం దయచేయండి.
ఈ కాలనీ అంతా క్రీస్తు నగరుగా మారుట కృప చూపించండి. బిడ్డలందరికీ మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. క్షేమం అనుగ్రహించి వాళ్ళ క్షేమంగా మళ్ళీ ఈ మందిరానికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమం అంతటి మీరు ఆయన ఫలింపచేసి మేము దానికి తగిన ఫలితమును త్వరలో చూచుటకు ఆయన మీరు కృప చూస్తారని విశ్వసిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, కనికరం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.